నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు. సోషల్ మీడియాలో వికృత కామెంట్స్ తగ్గాయి. హోంమంత్రి అనిత వెల్లడి. ఉత్సాహంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. నగరంలో ర్యాలీ, ఫోటో ఎగ్జిబిషన్. ఈ వేస్ట్ రీసైక్లింగ్ పై ప్రజలలో అవగాహన కల్పించాలి. సిఎస్ విజయానంద్ సూచన. సీఎం చంద్రబాబు ద్వారానే దళితులకు న్యాయం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణపై గెజెట్ రావడంతో హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రామాంజనేయులు. ఘనంగా సర్దార్ గౌతులచ్చన్న వర్ధంతి కార్యక్రమాలు. పూలమాలలతో నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, నేతలు. టెక్నాలజీని వినియోగించుకుని చాలా కేసులను ఛేదించడంతో పాటు నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సౌత్ కోస్టల్ జోన్ పరిధిలోని పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమీక్షించారు. గుంటూరు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. పోలీసుల భద్రత, వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. గతంతో పోలిస్తే సోషల్ మీడియాలో వికృత కామెంట్స్ తగ్గాయని చెప్పారు. రాజధాని అమరావతి ఉన్న నేపథ్యంలో గుంటూరు జిల్లాలో పోలీస్ సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి అనిత పేర్కొన్నారు. సైబర్ నేరాలను నియంత్రించేందుకు కృషి చేస్తున్నామని, రికవరీని కూడా చేస్తున్నట్లు వివరించారు. పోలీస్ అకామిడేషన్ కోసం తుళ్లూరు కేంద్రంగా 8 ఎకరాల స్థలాన్ని సిఆర్డీఏని కోరనున్నట్లు తెలిపారు. స్టేషన్స్ బైఫర్గేషన్ అయిన తర్వాత, స్టేట్ బైఫర్గేషన్ అయిన తర్వాత మాక్సిమం స్టేషన్స్ అన్ని కూడా పెట్టుకున్నామండి. ఇప్పుడు జిల్లాలు పెరిగినాయి కాబట్టి జనాభా ప్రాతిపదికన ఎక్కడైనా నాకు తెలిసి ఒక 10 ఎన్నో ప్రపోజల్స్ వచ్చినాయి. 10 కూడా మేము సైబర్ పోలీస్ స్టేషన్స్ ప్రతి జిల్లాకి ఒకటి ఏర్పాటు చేస్తున్నామండి. ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు ఎక్కడైతే మా పోలీస్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ టీం కొంతమంది ఉన్నారు, వాళ్ళకి అప్డేట్ చేయడానికి ఇంకా ట్రైనింగ్స్ ఇవ్వటం, ప్రైవేట్ టీంని కూడా ఒక 30% ఆన్బోర్డ్ చేసుకుంటాము. ఓవరాల్గా సైబర్ క్రైమ్ విషయంలో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా కూడా చూసుకుంటాం. మేము లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి, అట్ ద సేమ్ టైం ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అన్నది 2 ఆలోచన చేసుకుంటుంటాం. ప్రతి సందర్భంలో ఏ పోలీస్ అయినా ఆలోచన చేయాలి. ఒక పక్క భయం ఉండాలి, అలాగని ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదు. 2 బ్యాలెన్స్ చేయాలి. ఈరోజు గోరెంట్ల మాధవ్ అన్న విషయంలో కొంత మేరకు పొరపాటు జరిగిందనే కదా 11 మంది పోలీసులు ఈరోజు సస్పెండ్ అయ్యారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అనుకున్న ఉద్దేశంతోనే ఈరోజు ఇలాంటివి మేము అన్ని రివ్యూస్ పెట్టుకుని ఫర్దర్గా జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకోవాలని మేము అంటే ఒక స్లోగన్ అయితే గౌరవ సీఎం గారు ఇచ్చారు. గౌరవ సీఎం గారే కాదు, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ చాలా క్లియర్గా చెప్పారు. ఆడవాళ్ళ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయకూడదు. అది ఏంటి ఆడపిల్లైనా ఆడపిల్లే కదా. ఆ ఒక ఉద్దేశంతోనే జరిగిన సిచ్యువేషన్స్ తప్ప దాన్ని కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లోకి తీసుకెళ్లకూడదని నా అభిప్రాయం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా కలెక్టరేట్ నుండి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీని ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్, కమిషనర్ పులి శ్రీనివాసులు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, జేసీ భార్గవతేజ, ఇన్ఛార్జ్ మేయర్ సజ్జీల, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి 3వ శనివారం చేపట్టే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ చెక్, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఈ ర్యాలీ చేపట్టామని చెప్పారు. రానున్న తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టారని వివరించారు. ఈ వేస్ట్ ను రీసైక్లింగ్ చేసి పర్యావరణాన్ని కాపాడడమే కాకుండా సంపద సృష్టించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు, డ్వామా అధికారులు, కార్పొరేటర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి వేస్ట్ మొత్తం కూడా కలెక్ట్ చేసుకొని అక్కడ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకెళ్లి సైంటిఫిక్ మెథడ్లో ప్రాసెస్ చేసేదానికి తగిన చర్యలు తీసుకుంటాం. దానిలో భాగంగా మనం గుంటూరు నగరపాలక సంస్థలో కూడా మరి 57 వార్డ్స్ ఉన్నాయి, ఎలక్షన్ వార్డ్స్. 57 వార్డ్స్లో కూడా RRR సెంటర్స్ పెట్టడం జరిగింది. ఈ RRR సెంటర్స్లోని ఈ వేస్ట్ కలెక్షన్ కూడా మరి కొన్ని పాయింట్స్ పెట్టుకొని అక్కడ సపరేట్గా సిబ్బందిని పెట్టుకొని ఈ రోజు నుంచి ఈ వేస్ట్ కలెక్షన్ స్టార్ట్ చేస్తాం. అట్లాగే గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైతే ఈ వేస్ట్
పడుందో అనవసరంగా అదంతా కూడా మనం ప్రొక్యూర్ చేసుకొని గుంటూరు నగరపాలక సంస్థగా చేరుస్తున్నారు. ఈరోజు మనందరం కూడా ఆరోగ్యంగా ఆహ్లాదభరితంగా ఉండాలి అంటే మన పర్యావరణం మన పరిసరాలు ఎంతో శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనం స్వచ్ఛ దివస్ అంటే ప్రతి 3వ శనివారాన్ని స్వచ్ఛ దివస్గా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి అడుగులు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ వారం ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అనే థీమ్ని తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము. మరి ఎలక్ట్రానిక్స్ ద్వారా వచ్చే ఎన్నో రకాలైన ఇబ్బందులు, వాటి అవసరాలు అయిపోయిన తర్వాత వాటిని పక్కన పడేస్తున్నప్పుడు అది పర్యావరణానికి తీసుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తిస్తూ ఈరోజు దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అనే ఒక అవగాహన సదస్సు గౌరవ సిఎస్ గారు, కమిషనర్ గారు అండ్ గౌరవ క్లీన్ ఆంధ్ర, క్లీన్ నగరాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా మన ప్రజలకి ఒక అవగాహన కూడా తీసుకొస్తాము. మనం పరిశుభ్రంగా ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా పరిశుభ్రంగా ఉంటారు. మనం బాగుంటే కాదు అని మనతోనే పక్కన వాళ్ళు కూడా బాగుండాలి అనే ఒక ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేస్ట్ ద్వారా కూడా చాలా హానికరమైన ఎలక్ట్రికల్ వస్తువులు వస్తున్నాయి. మన ప్రపంచంలో 5% ఈ వేస్ట్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఒక సలహా అంటే గుంటూరు నగరంలో ఈ వేస్ట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే 200 కేజీల ప్లాస్టిక్ కానివ్వండి, 100 కేజీల ఒక బ్యాటరీస్ కానివ్వండి, మనం అందరం కూడా ఇదొక మేనేజ్మెంట్ చేసుకుంటే ప్రజలకి మంచి అవగాహన కానివ్వండి, ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేసుకోవటం జరుగుతుంది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కె విజయానంద్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ పాల్గొన్నారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, స్టాల్స్ ప్రదర్శన కార్యక్రమంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కె విజయానంద్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, ఎమ్మెల్యేలు బూళ్ల రామాంజనేయులు, నసీర్ అహ్మద్, కలెక్టర్ నాగలక్ష్మి, జేసీ భార్గవతేజ, ఇన్ఛార్జ్ మేయర్ సజ్జీలా పాల్గొని ఈ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి అడిగి తెలుసుకున్నారు. Prevent pollution caused by electronic waste. Keep the love alive by recycling and making the earth. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ చెక్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పై వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కె విజయానంద్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ పాల్గొన్నారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, నసీర్ అహ్మద్, కలెక్టర్ నాగలక్ష్మి, జేసీ భార్గవతేజ, ఇన్ఛార్జ్ మేయర్ సజ్జీలా పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపడుతున్నామని చీఫ్ సెక్రటరీ విజయానంద్ వెల్లడించారు. ఈ వేస్ట్ ను ఏ విధంగా రీసైక్లింగ్ చేయవచ్చనే అంశంపై ప్రజలకు పూర్తిగా అవగాహన కలిగించాలని సూచించారు. ఈ వేస్ట్ నీటిలో కలవడం వలన దాని నుంచి వచ్చే రేడియేషన్ వలన ప్రజలకు ఎంతో నష్టం కలుగుతుందని తెలిపారు. మన రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమం రాష్ట్రంలో మొదలైందని చైర్మన్ పట్టాభిరామ్ అన్నారు. రాష్ట్రంలో సుమారు 100 శాఖలు ఈ స్వచ్ఛాంధ్రపై పనిచేస్తున్నాయని అన్నారు. ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు సక్రమమైన పద్ధతిలో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ చేయకపోతే పర్యావరణానికి ఎంతో నష్టం కలుగుతుందని హెచ్చరించారు. నేడు ప్రపంచంలో అత్యధిక ఈ వేస్ట్ మన దేశంలోనే జనరేట్ అవుతుందని అన్నారు. గత ప్రభుత్వం చెత్త పన్ను వేసి ప్రజల వద్ద డబ్బు వసూలు చేసిందని గుర్తు చేశారు. కానీ నేటి ప్రభుత్వం అదే చెత్తకు ప్రజలకు డబ్బులు ఇచ్చి తీసుకుంటుందని పట్టాభిరామ్ చెప్పారు. 2019-24 మధ్య పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం ఆనాడు చెత్త పన్ను వేసింది, మీ పైన చెత్త పైన పన్నేసి వసూలు చేసింది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం అదే చెత్తకి ఎదురు మీకు డబ్బులు ఇస్తామంటా ఉన్నాం. ఇవాళ మీ ఇంట్లో ఉన్నటువంటి చెత్తకి ఇవాళ ఈ ప్రభుత్వం ఎదురు డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉంది. ఆ వ్యత్యాసాన్ని మీరు గమనించాలి. గతంలో చెత్త పేరుతో మీ జేబులకు చిల్లు పెడితే ఇవాళ అదే చెత్త నుండి సంపద సృష్టించవచ్చు, అదే చెత్త నుండి మనం ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు అని చెప్పి ఇటువంటి కార్యక్రమాల ద్వారా మేము రుజువు చేస్తూ ఉన్నాం. వేస్ట్ టు వెల్త్ ఈజ్ ఎ రియాలిటీ. అతి త్వరలోనే మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇవాళ గౌరవ చీఫ్ సెక్రటరీ గారి సమక్షంలో చెప్తూ ఉన్నాం. రాష్ట్ర బడ్జెట్లో రెవెన్యూ ఫ్రమ్ వేస్ట్ అనే ఒక కాలం కూడా అతి త్వరలో తీసుకురావాలన్నది మా సంకల్పం.
నేడు సమాజాన్ని వాయు కాలుష్యం, వాతావరణ నేటి మనిషి ఆయుష్ 76 సంవత్సరాలు ఉండగా దానిని 86 సంవత్సరాలకు పెంచేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వెల్లడించారు. నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లో నేను చెప్పింది ఏంటంటే వాటర్ పొల్యూషన్ చెప్పా, సాయిల్ పొల్యూషన్ చెప్పా, ఎయిర్ పొల్యూషన్ చెప్పా. కానీ ఇప్పుడు టెక్నాలజీ, ఐటీ పొల్యూషన్, ఈ చెక్ అంటున్నారు, ఈ పొల్యూషన్ అంటున్నారు. ఇది ఎంత దారుణంగా ఉంటుందో, ఎంత దారుణంగా ఉంటుందో అంటే ఒక మాట చెప్తా. ప్రపంచంలోనే ప్రతి 6 మందిలో మనం ఒకరు ఉంటాం. 141 కోటి జనాభా, 120 కోట్ల జనాభా చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. 121 కోట్ల జనాభా ఇంట్లో టీవీ ఉంటుంది. 1 కోటి జనాభా ఇంట్లో 100 కోట్ల జనాభా ఇంట్లో ఖచ్చితంగా మిక్సీలు ఉంటాయి. ఇక మీరు చూస్తే ల్యాప్టాప్లని, మళ్ళా వాషింగ్ మిషన్లని, అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా ఉన్నా వాటన్నిటి యొక్క వేస్ట్ చాలా భయంకరమైనటువంటిది. ఎక్కడో ఒక పశువు చనిపోతే దాని నుంచి వచ్చే వాసన 3 రోజులు ఉంటుంది అంటే, కానీ ఇది వాసన ఇవ్వదు. కానీ మన శరీరాన్ని దహించేస్తుంది, మన ఆయువుని తీసేస్తుంది, మన శ్వాసను అడ్డుపడుతుంది. ఇది అతి భయంకరమైనటువంటిది. ఇలాంటి దాన్ని మనము రూపుమాపాలంటే దీనికి అవేర్నెస్ కావాలి. ఈ అవేర్నెస్ కావడానికే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రగా ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. వాడకంలో లేని ఎలక్ట్రానిక్ పరికరాల వలన ఎటువంటి ప్రమాదం ఉందో ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు. ఎలక్ట్రానిక్ కంపెనీలు బైబ్యాక్ ఆఫర్ పెట్టి వినియోగంలో లేని ఈ వేస్ట్ పరికరాలను సేకరించే విధంగా వారిని ప్రోత్సహించాలని సూచించారు. మిస్యూజ్ అయిపోయింది, అది యూజ్ అయిపోయిన తర్వాత ఈరోజు కొత్తగా స్క్రాప్ పాలసీ వచ్చింది. స్క్రాప్ పాలసీలో కార్స్ అటువంటివి తీసుకుంటున్నారు. కాబట్టి ఈ వేస్ట్ను కూడా ప్రతి ఒక్క మొబైల్ షాప్ దగ్గర నుండి ఎలక్ట్రానిక్ వస్తువు ఎవరైతే అమ్ముతారో, ఎవరైతే ఏ కంపెనీ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందో అటువంటి కంపెనీ తప్పకుండా ప్రజల దగ్గర నుండి అటువంటి వేస్ట్ని కలెక్ట్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా వాళ్ళకు ఒక బాధ్యతగా ఇస్తే తప్పకుండా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ వేస్ట్ సమస్యను కొంతవరకు మనందరం కూడా నిర్మూలించవచ్చు అనేటువంటి విషయాన్ని గౌరవ సిఎస్ గారికి ఒకసారి విన్నవిస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు మనందరికి కూడా తెలుసు, వాడుతున్నటువంటి ఈ వేస్ట్లో కేవలం 1% మాత్రమే మళ్ళీ కలెక్షన్ చేసేటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఈ వేస్ట్ ఏదైతే మనం పడేస్తా ఉన్నాం, దీనివల్ల కేవలం అది వాటర్లో పడేస్తే నీళ్లు పొల్యూషన్ అవుతాయి, గాలిలో దానివల్ల వచ్చేటువంటి గ్యాసెస్ గాలిలో పొల్యూషన్ జరుగుతుంది. ప్రతి నెల 3వ శనివారం ఏదో ఒక థీమ్ తీసుకుని ముందుకు వెళ్తున్నామని కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడించారు. ప్రజల ఆరోగ్యాలకి ఎలాంటి ముప్పు ఉంటుందని అంశంపై అవగాహన కార్యక్రమం చేపట్టామన్నారు. స్టాల్స్ ఏర్పాటు చేసి ఎలక్ట్రికల్ వేస్ట్ సేకరించే కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. నగరంలో ఉన్న ప్రజలు తమ వద్ద ఉన్న పాత ఎలక్ట్రానిక్స్ పరికరాలను ఇక్కడికి తెచ్చి ఇచ్చి నగదు పొందాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, కార్పొరేటర్లు, పోతురాజు సమత, బాబు, కూటమి నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. సో మనకి పద్ధతి అనేది ప్రస్తుతానికి ఇంకా మంచిగా లేనప్పటికీ ఇవాళ నుంచి మనం జిల్లాల్లో అన్ని పంచాయత్స్లోనూ అన్ని కార్పొరేషన్స్లోనూ ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్స్, ఈ RRR సెంటర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో ఎవరి దగ్గర ఈ వేస్ట్ ఉంటే ఈ సెంటర్స్లో వచ్చి, అంటే ఇక్కడ గుంటూరు నగరంలో అయితే ప్రతి సచివాలయంకి ఒక సెంటర్ స్టార్ట్ చేస్తాము. సో మీరు అందరూ వచ్చి మీది హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు దానికి పేమెంట్ తీసుకొని ఈ వేస్ట్ రీసైక్లర్స్ నుంచి మనకి గవర్నమెంట్ నిర్ణయించిన ప్రైస్ కూడా కేజీకి ఇంత అనేది మనం మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ కూడా పెద్ద ఎత్తున ముందు ఈ వేస్ట్ని ఎక్కడ పడితే అక్కడ డిస్పోజ్ చేయకుండా ఖచ్చితంగా ఒక సస్టైనబుల్ మేనర్లో డిస్పోజ్ చేయడానికి ఈ RRR సెంటర్స్కి చంద్రబాబుతోనే ఎస్సీల అభ్యున్నతి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. గుంటూరులో బూర్ల రామాంజనేయులు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ గెజెట్ వెలువడిన నేపథ్యంలో డీఎస్సీతో పాటు ఇతర ఉద్యోగాల భర్తీలోనూ లబ్ది చేకూరుతుందన్నారు. గత ప్రభుత్వంలో ఎస్సీ సప్లాన్ నిధులు దుర్వినియోగమయ్యాయని, ఎన్ని కుట్రలు చేసినా దళితులు కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్నారని చెప్పారు. దళితులు ఆలోచిస్తున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని చేసినప్పుడు 2019-24 మధ్యన వైసీపీ ప్రభుత్వం వచ్చింది, దానికి కూడా మనం ఓట్లేసాము. మరి అయితే వాళ్ళు స్కీములు రద్దు చేశారు, కార్పొరేషన్ నిధులు దారి మళ్లించారు,
మొత్తం ఎస్సీ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. చివరికి స్కాలర్షిప్లు తీసేశారు, విదేశీ విద్య లేకుండా చేశారు. ఇవన్నీ చేసేయడమే కాకుండా భూమి కొనుగోలు నిలిపేశారు. ఉన్న 12 లక్షల ఎకరాలు ఏదైతే దళితుల దగ్గర ఉందో సెంటు పట్టా కింద లాగేశారు. దళితుల మీద దళితుల కేసులు పెట్టేటట్టు చేశారు. దళితుల మీద దాడులు జరిపారు. ఇవన్నీ చూసిన తర్వాత దళిత సోదరులందరూ కూడా ముక్త కంఠంతో ఇక చంద్రబాబు నాయుడు గారే దళితులకి ఆపద్ బాంధవుడు, ఆయన వల్లే ఏదైనా దళితులకు ప్రయోజనం జరుగుతుందన్నది ఈరోజు అన్ని గ్రామాల్లో అన్ని వాడల్లో స్పష్టమవుతుంది. అయితే కొంతమంది రాజకీయ దురుద్దేశంతో ఒకరో ఇద్దరో అక్కడో ఇక్కడో ఏదో ఒక స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది మా దళిత సోదరులు ఎవరు అంగీకరించరు. ముఖ్యంగా వైసీపీ నాయకులు చెప్పే విషయాలు వాళ్ళు ఎవరు కూడా అంగీకరించరు. ఎందుకంటే చూశారు 5 సంవత్సరాలు. సర్దార్ గౌతు లచ్చన్న 19వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు నక్క ఆనందబాబు, నసీర్ అహ్మద్, ఇతర నేతలు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జీవితాంతం బలహీన వర్గాల కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన పేదల ఆశాజ్యోతి గౌతు లచ్చన్న అని ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, నజీర్ అహ్మద్ తెలిపారు. దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి అని కొనియాడారు. స్వాతంత్ర సమరయోధునిగా, రైతు ఉద్యమకారునిగా, రాజకీయ నాయకుడిగా గౌతు లచ్చన్న సాగించిన ప్రయాణం స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. రాజకీయాల్లో ఒక విలువలను నేర్పించినటువంటి వ్యక్తులు, రాజకీయాల్లో అధికారం ఉన్నా లేకపోయినా అపోజిషన్లో కూడా వాళ్ళ యొక్క వాడిగా ఉండేటటువంటి మాటలతో, వాళ్ళ యొక్క వాక్చాతుర్యంతో, వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్తో ప్రజల్ని ఎంతో చైతన్యవంతం చేసి ముందుకు నడిపించినటువంటి గొప్ప వ్యక్తులు గౌతు లచ్చన్న గారు. అటువంటి వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఎన్టీ రామారావు గారు పార్టీలో చేర్చుకొని ఎంతో గౌరవం ఇచ్చి వారి అడుగుజాడలు, వారు చూపించినటువంటి మార్గంలో ఈ పార్టీని నడిపించడానికి కూడా బాటలు వేసినటువంటి పరిస్థితి. అదే బాటలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, మరి లచ్చన్న గారి కుమారుడు కానీ, ఆయన మనవరాలు కానీ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో ఇవాళ పనిచేస్తూ ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ గౌతు లచ్చన్న గారి సిద్ధాంతాలకు ఆకర్షితులై పనిచేసే పార్టీ అనేది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అమరావతి రోడ్ అన్నపూర్ణ నగర్లోని వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం జరిగింది. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ డాక్టర్ల బృందం పాల్గొని రోగులకు నాడీ, షుగర్ పరీక్షలు నిర్వహించి పలు వ్యాధులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేదంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యం అందుబాటులో ఉందని శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో రోగులకు దాదాపు ₹1,00,000 విలువ చేసే మందులను ఉచితంగా అందించినట్లు చెప్పారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 250 నుంచి 300 మంది రోగులు ఉచితంగా నాడీ పరీక్షలు, షుగర్ పరీక్షలు నిర్వహించి దానికి వాళ్ళకున్న వ్యాధులకు తగిన విధంగా దీర్ఘకాలిక వ్యాధులైన కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడనొప్పి, డిస్క్ ప్రాబ్లం, సోరియాసిస్, చర్మం సంబంధించిన వ్యాధులు, మోకాళ్ళ అరుగుదల, ఇలాగ అనేక వ్యాధులకి ఇక్కడ ఉచితంగా నాడీ పరీక్షలు చేసి మందులు కూడా తైలాలు, కేరళ తైలాలు, మరి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొట్టికల ఆయుర్వేదేశాల కేరళ వారి యొక్క సహకారంతో, అదేవిధంగా ఆర్య వైద్య నిలయం ఒక ఫార్మసీ కంపెనీ యొక్క నిలయం వాళ్ళ సహకారంతో, హిమాలయ డ్రగ్ కంపెనీ వాళ్ళ సహాయంతో ఇక్కడ ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. సుమారు 80,000 నుంచి ₹1,00,000 విలువ గల ఆయుర్వేద మందులు ఈ శిబిరంలో మనం ఇక్కడ అందరికీ అందించడం జరిగింది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా అమరావతి గ్రామంలో మ్యూజియం సెంటర్ నుండి గాంధీ విగ్రహం వరకు స్వచ్ఛ అమరావతి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పిస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. కొమ్మలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న సుమతి శతకం చిత్రం వైకుంఠపురంలో ప్రారంభోత్సవం సందర్భంగా భాష్యం ప్రవీణ్ శుభాకాంక్షలు తెలిపారు. నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉండాలని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అమరావతి ప్రాంతాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి మా తోటి వారికి
విలువలు విశ్వసనీయతే ఆవరణాలుగా నిబద్ధత గల రాజకీయాలు చేసిన వ్యక్తి గౌతు లచ్చన్న అని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ అంకితమవ్వాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 19వ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నాము. నిజంగానే ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఏ విధంగా మనం ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారు కానీ గాంధీ గారు కానీ ఏ విధంగా మనం వాళ్ళందరి ఆశయాలను ఎలా తీసుకెళ్తున్నామో అలాగే ఈయన కూడా ప్రతి ఒక్కటి చాలా చిన్న వయసులో 21 సంవత్సరాల్లోనే ఆయన జైలుకి వెళ్ళారు. ఎందుకనంటే దాండీ మార్చ్ కానీ లేకపోతే సాల్ట్ సత్యాగ్రహ కానీ ఇవన్నీ ప్రతి ఒక్క ఫ్రీడమ్ దాంట్లో కూడా చేసే ప్రతి ఒక్క దీంట్లో కూడా ఈయన కూడా ఒక పాత్ర నాది కూడా ఉండాలి అని చెప్పి ఆలోచన చేసి ఆయన వంతు ఆయన కూడా కృషి చేసి ఒక లెజిస్లేటివ్ మెంబర్ ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆయన మరి ప్రతి విషయంలో కూడా నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఇచ్చి ఆ టైంలోనే ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్కి కూడా ఆయన వంతు ఆయన చేసుకుంటూ వచ్చారు. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్దాం, ఆయన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం, మన వాళ్ళు కూడా రాబోయే తరాలని కూడా గుర్తుపెట్టుకునే విధంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పించుకుందాం. థ్యాంక్ యూ. ఆర్టీసీ బస్టాండ్ వద్ద గౌతు లచ్చన్న వర్ధంతి కార్యక్రమం జరిగింది. పలు పార్టీల నేతలు ప్రముఖులు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల గొంతుకగా వారి అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి గౌతు లచ్చన్న టీడీపీ బీసీసీఎల్ విభాగం అధ్యక్షులు వేబులకొండ శ్రీనివాస్ రావులమ్మని తెలిపారు. లచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ రోజున గుంటూరు విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గౌతు లచ్చన్న గారికి 19వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరుగుతుంది. ఆనాడు గాంధీ గారి పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమాలు మరియు ఉప్పు సత్యాగ్రహాలు లాంటి ఎన్నో స్వతంత్ర ఉద్యమాల్లో పోరాడి ఆ రోజున జైలుకి వెళ్ళిన పరిస్థితి. ఈ రోజున వారి వారసులుగా తెలుగుదేశం పార్టీలో వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ మనవరాలు గౌతు శిరీష గారు కానీ ఈ రోజున ప్రజలకి ఎంతో సేవ చేస్తున్న పరిస్థితి మనం చూసాం. ఈ దేశంలోనే ప్రజలందరూ ఈ రోజున సర్దార్ గౌతు లచ్చన్న గారి ఆశయాలని ఆదర్శాలని ముందుకు తీసుకొని వెళ్ళాలని, అలాగే తెలుగుదేశం పార్టీ కూడా వారి ఆశయాలని ఆదర్శాలని ముందుకు తీసుకెళ్లడంలో ఎప్పుడూ ప్రథమ స్థానంలో ఉండదని తెలియజేసుకుంటూ ఈ స్వతంత్ర సమర ఉద్యమంలో ఈయన బీసీలకి మరియు మా గీత కార్మికులకి ఐక్యత కోసం కృషి చేసి వారికి ఎన్నో సేవలు చేశారు. ఆయన గురువు గారు ఎన్జి రంగా గారు ఎంపీగా ఓడిపోతే ఈయన స్థానానికి రిజైన్ చేసి ఆయన గెలిపించుకున్న మహానుభావుడు. మొన్న ప్రభుత్వం ప్రకటించిన ఈ విగ్రహ కమిటీలో అధికారికంగా కార్యక్రమంగా ఒక 15-20 దాకా అధికార కార్యక్రమంగా విగ్రహ కమిటీలు ప్రకటించింది, జయంతిలు వర్ధంతులు. అట్లానే మా దురదృష్టం ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వము లచ్చన్న గారంటేనే మావాడు అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం లచ్చన్న గారి జయంతిని అధికారికంగా ప్రకటించకపోవడం మా దురదృష్టం. కనీసం నెక్స్ట్ జయంతి కన్నా అధికారికంగా ప్రకటించేట్టుగా మేమందరం ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాము. నెక్స్ట్ జయంతి కూడా అధికారికంగా ప్రకటించకపోతే ఇంక మీ ప్రభుత్వం మావాడు అని చెప్పుకుంటున్న లచ్చన్న గారు. సోనియా గాంధీ రాహుల్ గాంధీల నేషనల్ హెరాల్డ్ కుంభకోణాన్ని వ్యతిరేకిస్తూ లాడ్జ్ సెంటర్లో బీజేపీ శ్రేణులు ధర్నా చేపట్టారు. లాడ్జ్ సెంటర్లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో రాహుల్ గాంధీ సోనియా గాంధీల ఫ్లెక్సీని తగలబెట్టారు. ఈ సందర్భంగా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు మైలా హరికృష్ణ మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కుంభకోణంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీలే ప్రధాన సూత్రధారులుగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆ రోజున వీళ్ళు తీసుకున్న ధరలకి ఈ రోజున ఈడీలో వాళ్ళ పేర్లు చేర్చడం మూలాన వారిని దోషులుగా సుప్రీంకోర్టే తెలియజేయడం జరిగింది. అందులో దోషులుగా ఉండి కూడా మేము ఇంకా ఏం చేయలేదు, మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం ఏదైతే ఈ సిగ్గుమాలిన చర్య ఉందో దీన్ని మేము బాగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చాలా కుట్రపూరితమైన ఆలోచనలు చేస్తా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితిని పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి ఈ రోజున
సోనియా గాంధీ హటావ్, రాహుల్ గాంధీ హటావ్ అని చెప్పి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు తిరుపతిలో జరగనున్నాయి. మే 15వ తేదీ నుండి 18వ తేదీ వరకు మహాసభలు కొనసాగనున్నాయి. తిరుపతిలో జరగనున్న ఏఐవైఎఫ్ జాతీయ మహాసభ సందర్భంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేయనున్నట్లు ఏఐవైఎఫ్ నేత వలి తెలిపారు. ప్రధాని మోడీ గాని సీఎం చంద్రబాబు గాని ఉద్యోగాల భర్తీ ఊసెత్తడం లేదని అన్నారు. మే 2వ తేదీన ప్రధాని మోడీ అమరావతికి రానున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించాలని వలి సీఎం చంద్రబాబుకు సూచించారు. ఈ సందర్భంగా మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. మరికొద్ది రోజుల్లో నరేంద్ర మోడీ గారు అమరావతికి రానున్నారు కాబట్టి ఆ చెవిలో ఏదో మీరే చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారు చెవిలో చెప్పండి, నువ్వు గనక ప్రత్యేక హోదా ఇవ్వకపోతే, విభజన హామీలు ఇవ్వకపోతే ఆయన నరేంద్ర మోడీ గారి చెవిలో నేను మీకు మద్దతు ఉపసంహరించుకుంటానని చెవిలో చెప్పండి చాలు, అన్ని నిధులు మనకి అయ్యే వస్తాయి. 90% అంటే ప్రత్యేక హోదా వస్తే, విభజన హామీలు వస్తే ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ వచ్చింది. ప్రత్యేక హోదా వల్ల 90% మనం ట్యాక్స్ కట్టే పని ఉండదు. దాదాపు అన్ని రంగాల సంస్థలు కూడా మనం వాళ్ళని కలవకుండానే వచ్చి వాళ్ళే పరిశ్రమలు స్థాపించడానికి వీలు కలిగింది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆ చెవులు మేము మీకు చెప్పడం కాదు, మీరే నరేంద్ర మోడీ గారు చెవులే చెప్తే బాగుంటుంది. సంపద సృష్టి ఆ విధంగా చేయాలి తప్పించి మీరు అలా కాకుండా మా చెవులో చెప్పండి అని ప్రజల చెవులు పూలు పెట్టమాకండి. ఆయన చెప్పిన మాటని చేయకపోయిందే కాకుండా ఇప్పుడు రేపు మెగా డిఎస్సి వస్తుంది, రిలీజ్ చేస్తామని ఫేస్బుక్లో వాటిల్లో అనేక సందర్భాల్లో స్టేట్మెంట్ల రూపంలో వాళ్ళ గ్రూపులో వదులుతూ ఉన్నారు. మీరు వయోపరిమితి 47 సంవత్సరాలకి పెంచి గనక, ఎందుకంటే వైఫల్యం మీ వైపు ఉంది కాబట్టే ఇంతవరకు మీరు గత ప్రభుత్వం మెగా డిఎస్సి ఇవ్వలేదు. ఇప్పుడు మీరు వచ్చాక మెగా డిఎస్సి ఇస్తారన్నారు కాబట్టి, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు కూడా గత ప్రభుత్వం మళ్ళీ కాకుండా మీరు 47 సంవత్సరాలకి మెగా డిఎస్సి పెంచడం ద్వారా యువతుల్ని మీరు చెప్పిన మాట నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారని అఖిల భారతీయ జన సమైక్యగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అమరావతి రాజధానిలో మరిన్ని సినిమా షూటింగ్స్ జరగాలని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తనయుడు సాయి కుమార్ నిర్మిస్తున్న సుమతి శతకం సినిమా షూటింగ్ ను క్లాప్ కొట్టి ప్రారంభించారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న రెండో చిత్రం షూటింగ్ తమ నియోజకవర్గ పరిధిలో జరగడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. తిరునాళ్ల రోజు ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న హీరో హీరోయిన్లపై తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు. హీరో హీరోయిన్లుగా అమర్దీప్, శైలు నటించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, వెన్నా సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై సుమతి శతకం అనే మూవీని ఈ రోజున ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ వైకుంఠపురం అనే గ్రామంలో ఈ రోజున ఈ మూవీ స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాము. మా గురువుగారు శ్రీధర్ గారి తనయుడు సాయి సుధాకర్ నిర్మాతగా ఈ మూవీని స్టార్ట్ చేయటం, మంచి టీం తోటి డైరెక్టర్ గారు కానీ, హీరో కానీ, హీరోయిన్లు కానీ, అట్లానే డిఓపి కానీ మంచి టీం తోటి ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అమరావతిలో కూడా చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలి. ఈ పరిసర ప్రాంతాల్లో కూడా అటు విశాఖపట్నంలో కావచ్చు, అమరావతి పరిసర ప్రాంతాలు కావచ్చు, అన్ని ప్రాంతాల్లో షూటింగ్స్ జరిగి ఎంతోమందికి ఉపాధి కలగాలి అనే ఒక ఉద్దేశంతో చిరు ప్రయత్నంగా మరి గతంలో స్ట్రైట్ పిక్చర్స్ నిర్మించిన, కొన్ని డబ్బింగ్ సినిమాలు నిర్మించిన విజన్ మూవీ మేకర్స్ మరి అధినేత సాయి సుధాకర్ సక్సెస్ఫుల్గా నిర్మాతగా ముందుకెళ్లాలని బ్యానర్ మీద వస్తున్న రెండో చిత్రం సుమతి శతకం, దీన్ని ఈరోజు షూటింగ్ ప్రారంభించడం జరిగింది. మన అమరావతి వైకుంఠపురం గ్రామంలో దీనికి ప్రారంభించడానికి వచ్చిన మన పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారికి, అదేవిధంగా పెద్దలు పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీధర్ గారికి, అదేవిధంగా వెన్నా సాంబశివారెడ్డి గారికి, నూర్జహాన్ గారికి మమ్మల్ని బ్లెస్ చేసి ఈ సినిమాని సక్సెస్ఫుల్గా నడిపించి రేపు ప్రజల ముందుకు తీసుకురావడానికి
రెడీ అవుతున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ చిలకలూరుపేట కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్యాలయం నుండి ఎన్టీఆర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కట్టుబడి ఉంటామని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు. సోషల్ మీడియాలో వికృత కామెంట్స్ తగ్గాయి. హోంమంత్రి అనిత వెల్లడి. ఉత్సాహంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. నగరంలో ర్యాలీ, ఫోటో ఎగ్జిబిషన్. ఈ వేస్ట్ రీసైక్లింగ్ పై ప్రజలలో అవగాహన కల్పించాలి. సిఎస్ విజయానంద్ సూచన. సీఎం చంద్రబాబు ద్వారానే దళితులకు న్యాయం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణపై గెజెట్ రావడంతో హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రామాంజనేయులు. ఘనంగా సర్దార్ గౌతులచ్చన్న వర్ధంతి కార్యక్రమాలు. పూలమాలలతో నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, నేతలు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.